అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026వ సంవత్సరము జనవరి మాసము 23వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము హృదయాంతర్యములోని తలంపు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనమందు తన హృదయాంతరములోని తలంపు ఎట్లుండునో అలాగునే అట్టివాడు ఉండును. ఒక మనుషుని హృదయాంతరయములోని తలంపులు, నోటి మాటలు, చేతుల క్రియలు మొదలగు మూడే అతని యొక్క ఆత్మీయ జీవితమును నిర్ణయించుచున్నది. వేరు అనున్నది పరిశుద్ధముగా ఉంటేనే చెట్టు కూడాను పరిశుద్ధముగా ఉండును. చెట్టు పరిశుద్ధముగా ఉంటేనే వాటి ఫలములు పరిశుద్ధము గలదై ఉండును. హృదయాంతర్యములోని తలంపులే మాటలను తీసుకుని వచ్చుచున్నది. ఆ తరువాత మాటలే చేతులుగా మారుచున్నది. దేవుని బిడ్డలు తమ యొక్క హృదయాంతర్యములోని తలంపులు కూడా జాగ్రత్తగా ఉండవలెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టుచున్న వారమై ఉన్నాము. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. తలంపులలో జయముందువాడు తన జీవితమును పరిశుద్ధముగా కాపాడుకొనుచున్నాడు. ప్రభు మీ యొక్క తలంపులను దూరము నుండి గ్రహించుచున్నాడు. ఆయనకు దృష్టికి ఏదియు మరుగైనది లేదు. యేసు యొక్క దినములందు పరిశీలను, సదుకీలను, శాస్త్రులు అను వారి యొక్క తలంపులను ఆయన ఎరిగిన వాడై ఉండేను. మీరు ఎందుకని మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు అని అడిగిన. మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. అదే విధముగా నోవహు యొక్క దినములందు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. కావున మీ యొక్క తలంపులను గూర్చి అత్యధిక జాగ్రత్త గలవారై ఉండుడి. నాకు తెలిసిన ఒక సహోదరి యొక్క తలంపులలో సాతాను చొరబడిను. నీవు ఆత్మహత్య చేసుకొని మరణించదు అని మరలా చెప్పుచూనే ఉండేను. ఆమె అట్టి తలంపును తీసుకుని వచ్చిన శత్రువును గద్దించలేదు. యేసు యొక్క రక్తపు కోటలో తన్ను తాను మరుగుపరుచుకొనలేదు. కావున ఆమెలో అట్టి ఆత్మహత్య తలంపు దినదినమునకు బలముందుటకు ప్రారంభించెను. ఆమె తన భర్త వద్ద నేను ఆత్మహత్య చేసుకుని మరణించదును అని చెప్పుటకు ప్రారంభించెను. ఆయన కూడాను అట్టి మాటల నిమిత్తము ఆమెను గర్దించును లేదు. ఎంతటి దారుణమంటే, ఒక దినమున ఆమె యొక్క భర్త ఉద్యోగమునకు వెళ్ళినప్పుడు ఆ సహోదరి తనపై నూనెను పోసుకుని నిప్పును అంటించుకుని మరణించెను. నేడు అనేకులు ఆలోచనలో పాపపు తలంపులను ఊహించుకొనుచున్నారు. చలనచిత్తమును చూచి చెడు భావోద్రేకమునకు చోటిచ్చుచున్నారు. అవకాశము దొరుకుచున్నప్పుడు తెగించి పాపములో పడిపోవుచున్నారు. ఆ తరువాత అయ్యో పాపము చేసేశాను అని విలపించుచు ఏడ్చుచున్నారు. ఒక మనుష్యుడు ఒక పాపమును క్రియారూపంలో చేయుటకు ముందుగా దానిని తన హృదయాంతర్యపు తలంపులలో చేసి ముగించుచున్నాడు. ఆ తరువాతనే అతడు తన హృదయమునందు రూపించిన దానిని క్రియలోనికి తీసుకొని వచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, మీ యొక్క తలంపులకును ఆలోచనలకును కావలి ఉంచవలేను. నేటి ధ్యానమునకై ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు గొల్పబడిన వాడై శోధింపబడును. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13 మరియు 14 వచనం. నేటి వేద పఠనము ఉదయం నిర్గమాకాండము 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 మొదలుకొని 20 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.